గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇక్కడ ఏంటంటే మీకు ఏం చూపిస్తున్నాను, నేను సోరల్ లీవ్స్ ఫ్రూట్ అనమాట. మన గోంగూరకి వచ్చిన ఫ్రూట్. దీన్ని మెక్సికోలో ఆ వైపు ఉన్న కంట్రీస్ అందరూ కూడా హమైకా డ్రింక్ చేస్తారు దీంతో. సో ఈ ఫ్రూట్స్తో చేసే డ్రింక్ని హమైకా అంటారు. నేను కూడా చాలాసార్లు అక్కడ ఉన్నప్పుడు తీసుకున్నాను. చాలా రుచికరంగా ఉంటుంది, చాలా హెల్దీ. అక్కడ ఏంటంటే ప్రతి రెస్టారెంట్లో కూడా ఈ స్పెషల్ డ్రింక్గా దీన్ని ఉంచుతారన్నమాట. ఇంట్లో కూడా చేసుకుంటారు. మీరు ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా అక్కడ ఇది అవైలబుల్గా ఉంటుంది. సో మనం ఏం చేస్తాము, ఈ సోరల్ లీవ్స్ ప్లాంట్, గోంగూర ప్లాంట్ చిన్న లేతగా ఉన్నప్పుడే ఆకులు తీసేస్తాం కదా, దాన్ని మనము కూరల్లో వాడుకుంటాం. కానీ వాళ్ళు ఆ లీవ్స్ వాడరు. ప్లాంట్ పెద్దదయ్యే వరకు ఉంచితే ఈ విధంగా ఫ్రూట్స్ వస్తాయన్నమాట. వీటిని హార్వెస్ట్ చేసి బాగా డ్రై చేసి వాటిని నిల్వ ఉంచుకోవచ్చు. మనం దీంతో డ్రింక్ తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఓకేనా. ప్రజెంట్ నేను వీటిని కొన్నిటిని హార్వెస్ట్ చేస్తాను. చూడండి ఇది ఎంత బాగున్నాయో. ఇవి గోంగూర ఫ్రూట్ అనమాట. వీటిని ఏం చేయాలంటే హార్వెస్ట్ చేసి బాగా డ్రై చేయాలి ఎండలో చాలా రోజులు. చాలా ఉన్నాయి ఫ్రూట్స్. My sister is harvesting them. మీరు కూడా తప్పకుండా ఈ డ్రింక్ తయారు చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఈ సోరల్ లీవ్స్ ప్లాంట్ మీరు వేసుకోవాలి. మనకి బయట ఇది డెఫినెట్గా ఇండియాలో దొరకదు కాబట్టి మనం ఒక చిన్న ల్యాండ్లో ఇలాగ గోంగూర చెట్లు వేసుకొని అవి బాగా పెద్దవయ్యే వరకు, అంటే ముదురయ్యే వరకు ఉండాలి. అప్పుడే ఫ్రూట్ వస్తుంది. ఫ్రూట్ కూడా డార్క్ రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. ఆ పెద్ద సైజ్ అయిన తర్వాత అప్పుడు మనం వాటిని కట్ చేసుకొని బాగా డ్రై చేయాలి ఎండలో. ఇట్ విల్ టేక్ 10 to 15 days. ఆ తర్వాత మళ్ళీ మనము డ్రింక్ తయారు చేసుకోవాలన్నమాట. అది ఎలా తయారు చేయాలో కూడా నేను చూపిస్తాను. చూసారా ఇక్కడైతే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. చూడండి 12 days తర్వాత ఇవి ఫ్రూట్ ఇలా కనిపిస్తుంది మనకి. 12 days నేను సన్లో డ్రై చేశాను. ఇప్పుడు వీటిలో గోంగూర విత్తనాలు కనిపిస్తున్నాయి చూడండి. ఈ ఫ్రూట్లో నుంచి ఆ విత్తనాలన్నీ కూడా సపరేట్ చేద్దాం ఫస్ట్. చూడండి ఇప్పుడు నేను విత్తనాలు సపరేట్ చేశాను. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలంటే బాగా వాష్ చేసి ఒక 4 to 5 times తర్వాత ఒక గ్లాస్ వాటర్లో నానబెడదాం 5 minutes. ఈ లోపుగా మనము వాటర్ బాయిల్ చేసుకుందాం. ఇక్కడ నేను 3 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇది బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న ఈ ఫ్రూట్ ఉంది కదా, ఆ వాటర్తో సహా ఇందులో వేసేయాలన్నమాట. సో ఫస్ట్ ఈ వాటర్ బాయిల్ అవ్వాలి. చూడండి వాటర్ బాయిల్ అయింది కదా, ఇప్పుడు ఇది మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. సో దీన్ని ఇలాగా 10 to 15 minutes వరకు బాయిల్ చేయాలి. అది కలర్ కూడా మారుతుంది. 15 minutes అయిందండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూల్ చేయాలి. కూల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసి ఒక గ్లాసులోకి తీసుకుందాం. చూడండి నేను గ్లాసులోకి దాన్ని వడకట్టాను. ఇందులోకి మనము కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. చల్లగా చక్కగా దీన్ని ఎంజాయ్ చేస్తూ తాగాలన్నమాట.
సో ఇందులోకి మనకి కావాల్సిన ఐస్ క్యూబ్స్ మేబీ 4 or 5 యూ కెన్ యాడ్. తర్వాత ఇందులోకి మనము షుగర్ కానీ లేకపోతే హనీ కానీ వేసుకోవచ్చు. అలాగే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే రుచి ఇంకా బాగుంటుందన్నమాట. ఇది మెక్సికోలో చాలా ఫేమస్ డ్రింక్. మెక్సికోలో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా లేకపోతే ఎలాంటి ఈవెన్ విలేజ్లో కూడా ఈ డ్రింక్ ప్రతి రెస్టారెంట్లో అవైలబుల్ ఉంటుందన్నమాట. అంత ఫేమస్ డ్రింక్ ఇది. యాంటీ ఆక్సిడెంట్ ఇందులో పుష్కలంగా ఉంటాయండి. సో మనము రోజు కనుక ఈ డ్రింక్ తాగటం అలవాటు చేసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చాలా డిసీజెస్ నుంచి మనకి రక్షణ లభిస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి మంచి డ్రింక్స్ మీరు కూడా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ థింక్ ఈ హమైకా అన్నది మనకి అమెజాన్లో కూడా అవైలబిలిటీ ఉంది. ఐ థింక్ మీరు చెక్ చేయండి ఒకసారి. ఇందులో కొంచెం హనీ వేసుకుందాం. సో మీరు కూడా ఇలాగ మంచిగా డ్రింక్స్ చేసుకుని తాగటం అలవాటు చేసుకుంటే మనకి శరీరానికి పోషణతో పాటు రోగ నిరోధక శక్తి పెంచుకున్న వాళ్ళం అవుతాం. I hope you enjoyed this video. Thanks for watching. See you with another beautiful recipe. Till then, bye. Take care.